ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె ఎవరు? అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏంటి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు ఈ కుంభరాశి వారు పొందుకుంటారు? ఈ పూర్తి అంశాలు, వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో ఈ రోజు మనం చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక అలంకా ప్రియుల తత్వాన్ని కలిగి ఉంటారు. తమకు ఎప్పుడు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని దిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు బాగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. అంటే ముఖ్యంగా మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో అది ఒకవేళ పురుషులకైతే గనక ఆ యొక్క లైఫ్ లో పార్ట్నర్ కానీ మీ యొక్క ప్రేమికురాలు కానీ అయి ఉండొచ్చు. లేదా కొంతమంది స్నేహితురాళ్ళు కానీ, తోబుట్టువులు కానీ, తల్లి కానీ, ఇలా ఎవరైనా సరే మీ యొక్క ఒకప్పుడు మీతో ఉన్న సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కారణం వల్లనైతే విభేదాల యొక్క లైఫ్ లో నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆమె మళ్ళీ మీ జీవితంలోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక మీ దగ్గరికి రావడం కావచ్చు, మీ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆమె మళ్ళీ మీ యొక్క జీవితంలోకి అయితే వస్తారు. అంటే ఒకప్పుడు మీ మధ్య ఉన్న బంధం ఏ విధంగా ఉందో ఏ విధంగా మళ్ళీ తిరిగి మీ యొక్క బంధానికి నిలుపుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. అదే విధంగా మీకు పరిస్థితులు ఉన్నాయి. ఆ సమస్యకు పరిష్కారం ఇక మా జీవితంలో అనుకోలేము అనే ఒక నిర్మాష కూడా ఉంటారు. అటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం అయితే లభించే అవకాశాలైతే ఈ రోజు జాతకులకైతే దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరినీ నమ్మకూడదు. కాబట్టి మీరు మీ స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎవరితోనూ అయినా సరే చాలా సన్నిహితంగా ఉండే విషయాలు జాగ్రత్తగా పాటించవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అంటే
ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోటు దగ్గర కావచ్చు, మీరు గుడ్డిగా నమ్మి మోసపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని మీరు అలా గుడ్డిగా నమ్మకూడదు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా మీకు అదే జరుగుతుంది. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ యొక్క లైఫ్ లో ఇది గనక జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ రోజైనా సరే మీకు గుణపాఠం తెచ్చుకొని మీ ముందుండి మీ యొక్క భవిష్యత్తులో మీరు ఎటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క సోమవారం అంటే మే 12వ తేదీలో దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చూస్తున్న ఒక రిజల్ట్ కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే అది ఏదైనా కావచ్చు, మంచి వ్యాపార అవకాశం కానీ, మంచి ఉద్యోగ అవకాశం కానీ, ప్రత్యేకమైన రంగాలలో అవకాశం కానీ, ఏదో ఒక అంశం కోసం అయితే మీకైతే ఒక రిజల్ట్ అయితే పాజిటివ్ గా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల్లో మీ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పురోగతి మీకు సాధించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించిన ఈ రోజు మీరు ప్రయత్నాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఈ రోజు దినఫలాల్లో చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి జీవితంలో నిరాచారమైనటువంటి పరిస్థితులు దిగమింగి ఈ సమయంలో చూసుకున్నట్లయితే గనక వీరికి కొత్త వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది. వారు మిమ్మల్ని ఆదరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క కష్టాలు సుఖాలు అన్ని కూడా వారితో మీరు షేర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన ఉత్సవంతో ఒక పనికి మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపించబోతున్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీపై అధికారుల వల్ల కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ సోమవారం నాడు ఈ యొక్క మే 12వ తేదీ దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశికి మొదలుపెట్టిన ఏ పనులైతే ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోగలుగుతున్నారు. దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇక కుంభరాశి వారు ఒక నూతన పనిని మొదలుపెట్టే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడాన్ని మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఖచ్చితంగా మీరు శివారాధనను తప్పనిసరిగా చేసుకోవాలండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గోమాతలకు సంరక్షణకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అలాగే నిత్యం దీపారాధన చేయటం వలన అలవాటు చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ప్రతి శుక్రవారం రోజు తులసి కోటకు ఒక దీపాన్ని వెలిగించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలను మీరు చూస్తారు. అలాగే మీ ఇంట్లో ఒక హనుమాన్ చాలీసను పఠించండి. తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి.